హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రావణి. హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో మొన్న నేను మా ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక డిస్కషన్ వచ్చింది రిలేషన్షిప్ ఇష్యూస్ గురించి. సో వన్ ఆఫ్ ద గై సెడ్ సంథింగ్ విచ్ యునో అది అందరితో షేర్ చేసుకోవాలి అని అనిపించింది నాకు. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మేము దాని గురించి మాట్లాడుతున్నప్పుడు సడన్లీ తను ఒక మాట అన్నారు. ఏంటి అంటే, ఇద్దరి మధ్య ఎప్పుడు అయినా కూడా డిసగ్రిమెంట్స్ కానీ డిస్కషన్స్ కానీ చాలా జరుగుతూ ఉంటాయి. But it will be fine when you keep these discussions aside and your love on the other side. అంటే తను చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు ఓవర్ బ్రేక్ఫాస్ట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవ అయింది అనుకోండి. వెన్ ద హస్బెండ్ ఈస్ గోయింగ్ అవుట్, he should not bring this disagreement into his daily routine of giving a hug and forehead kiss before going to office. అది తను చెప్పింది. అంటే డిస్కషన్స్ జరిగాయి, ఇద్దరు మాట్లాడుకున్నారు, గట్టిగా అరుచుకున్నారు, ఫైన్. బట్ వెళ్ళేటప్పుడు his way of showering love towards his wife is giving a hug and a forehead kiss, which he should do in spite of having a disagreement, because that is over different issue and this is different. So I felt కరెక్టే కదా. అంటే గొడవలు అయ్యే కొద్దీ మనలో ఉండే ఆ ప్రేమని లేదా కేర్ని కూడా చూపించడం తగ్గించేసి గొడవ వల్ల అదర్ పర్సన్కి they'll be left feeling being not loved, being not cared for అని. సో గొడవని అలా పక్కన వదిలేసి మనం చేసే రొటీన్ పనులు కనుక మనం చేసుకోగలిగితే, ఆ మనిషి మీద ఉన్న ఎఫెక్షన్ని, లవ్ని చూపించగలిగితే ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ అండ్ డిసగ్రిమెంట్, దట్ విల్ నెవర్ బీ ఎ ప్రాబ్లం కదా. అంటే దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అని నాకు అనిపించింది. కీపింగ్ యువర్ దీస్ థింగ్స్ ఎసైడ్, మీ గొడవలన్నీ ఒక పక్కకు పెట్టేసుకుంటూ, ఇష్టమైతే ఉంటుంది కదా మనిషి మీద. ఒక మనిషితో మనం ఉంటున్నాము అంటే అన్ని విషయాల్లో ఈక్వల్గా ఇద్దరం ఆలోచించాలి, ఇద్దరు బిహేవ్ చేయాలి అంటే అది కుదరదు. సో యూ విల్ హ్యావ్ డిసగ్రిమెంట్స్ విత్ ద అదర్ పర్సన్. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఆ మనిషిని లవ్ చేయడం కానీ కేర్ చూపించడం కానీ ఆపకూడదు కదా. అంటే దిస్ ఇస్ వైస్ వర్సా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను హస్బెండ్ గురించి, బట్ వైస్ వర్సా. సో షోయింగ్ యువర్ లవ్ షుడ్ నాట్ బీ ఎఫెక్టెడ్ బై ఎనీ కైండ్ ఆఫ్ డిసగ్రిమెంట్స్ ఆర్ డిస్కషన్స్ అని నాకు అనిపించింది. సో ఆ మాట నాకు అప్పుడు చాలా బాగా నచ్చింది, అతను చెప్పిన మాట. సో ఐ థాట్ ఐ షుడ్ షేర్ దిస్ విత్ యూ ఆల్. సో యా, అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. థ్యాంక్ యూ.